హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ చీరకి డిజైన్ వేసాను అనమాట. ఈ చీర వచ్చి రోజ్ పింక్ అండ్ బ్లూ కలర్లో ఉందన్నమాట. ఇట్లా ఇదేమో అంచు. ఇప్పుడు ఈ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను నేను. ముందుగా మెటీరియల్స్ అనమాట, ఇలాంటి రింగ్స్ అనమాట, ఇలాంటి బీడ్స్ అనమాట. ఇట్లా 10 నెంబర్ నీడిల్, ఇట్లాంటి బీడ్స్ పెట్టుకున్న థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ అనమాట. ఇట్లా ముందు ఈ రింగులో నుంచి ఇట్లా దారం తీసి నాటేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా నాటేసుకోవాలన్నమాట. ముందుగా ఈ విధంగా ఇట్లా నాటేసుకున్నాక ఇప్పుడు నిడిల్కి ఇట్లా దారం ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇంకో లాక్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఇట్లా బీడ్స్ తీసుకొని ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇట్లా దారం ఈ విధంగా తీసుకొని ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ దారం బీడి విధంగా తీసి ఇట్లా మళ్ళా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు బీడ్స్ మొత్తం 7 బీడ్స్ ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తము ఇట్లా 7 బీడ్స్ వేసుకోవాలన్నమాట. నేను 6 వేసుకున్నా. ఇప్పుడు ఇంకొకటి బీడ్ వేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ బీడ్తో 7 అయిపోతాయి. 7 బీడ్స్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా రింగుకి సింగిల్ క్రోషే వేసుకోవాలన్నమాట. ఇట్లా 3 చైన్స్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకోవాలన్నమాట. ఇది మన వైపు లాగితే లాక్ పడుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు చీరకి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ఇట్లా సేమ్ కలర్ థ్రెడ్ తీసుకోవాలన్నమాట. అంచుకొచ్చింది ఇప్పుడు 2 ఇంచెస్తో ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. ఇట్లా ముందు ఇట్లా దారం ఇట్లా నిడిల్కి వేసి కుచ్చుకోవాలన్నమాట. ముందు ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్నది ఇట్లా ఇక్కడ 3 వదిలేసి ఈ 4th బీడ్కి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ విధంగా చీరకి ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇట్లా కుచ్చుకోవాలన్నమాట. మళ్ళీ ఇది నిడిల్లో నుంచి బీడ్లోకి రివర్స్ తీయాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ లాట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2-3 నాట్లు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి కుచ్చులు కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కుచ్చులు కట్టుకోవాలన్నమాట. ఇట్లా చూసి ఈ విధంగా కుచ్చులు కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూసుకొని ఇట్లా కట్టుకొని తర్వాత బ్యాక్ సైడ్ నాటేసుకోవాలన్నమాట. ఈ విధంగా నాటేసుకోవాలన్నమాట. 2-3 నాట్లు ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలి. ఇది లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట కుచ్చులు. ఈ విధంగా ఫైనల్గా డిజైన్ ఏ విధంగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.